సండే కదా ఏదైనా స్పెషల్గా ఇద్దాం మార్నింగ్ ఫస్ట్ వీడియో అనుకున్నాను. కోటా శ్రీనివాస గారి యొక్క మరణ వార్త చూసి చూడగానే ఆయన గతాన్ని చెప్దాం, ఇంకా అంతమే స్పెషలే ఉంటుందిలే అనిపించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరు. అందులో కోటా శ్రీనివాసరావు వెంకటేష్ ఆ క్యారెక్టర్లోనే నిజ జీవితంలో ఆల్మోస్ట్ మా నాన్నదే నాది అలాగే ఉండే. అహనా పెళ్ళి అంటే సినిమా ఉంటుంది, 1987లో వచ్చింది. ఆ సినిమా మీరు చూడండి. అందులో లక్ష్మీపతి క్యారెక్టర్లో ఆ కోటా శ్రీనివాసరావు నటన ఇక తెలుగు ఇండస్ట్రీలో బహుశా అటువంటి క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. వాస్తవానికి ఆ క్యారెక్టర్ ముందు రావు గోపాలరావు చేత చేయించాలని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు పట్టుబడితే సినిమాకి సంబంధించిన డైరెక్టర్ జంజాల్ గారు లేదు, కోటా శ్రీనివాసరావు కరెక్ట్గా యాప్ట్ అవుతాడని చెప్పేసి పర్టికులర్గా తీసుకున్నారు. అప్పటికి కోటా శ్రీనివాసరావు 2 సినిమాల్లోనే నటించాడని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ నటించి ఉండొచ్చు. ఎందుకంటే మన చిరంజీవి గారి ప్రాణంకరి సినిమా ఉందా, దాంతోనే ఇతను ఎంట్రీ. ఎవరు? కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావుది కంకిపాడు, మన కృష్ణా జిల్లా, గుంటూరు విజయవాడ దగ్గర. 1942 జూలై 10, అంటే జస్ట్ 3 క్రితం ఆయన బర్త్డే కూడా జరిగింది. ఈవెన్ కోటా శ్రీనివాసరావు చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో కూడా చెప్తున్నారు, చక్కగా బర్త్డే సెలబ్రేషన్ కూడా బాగా చేసుకున్నాడు మా అతను కూడా చెప్తున్నారు. ఈవెన్ నిన్న శనివారం కదా, నిన్న బాబు మోహన్ ఫోన్ చేసి కూడా మాట్లాడాడంట. కోటన బాగా మాట్లాడాడు, అకస్మాత్తుగా ఇలా ఏంటని. వయసు మీద పడింది, 83 సంవత్సరాలే అండి. 1942లో పుట్టారు ఆయన, 83 సంవత్సరాలు. బట్ సినీ ఫీల్డ్ కదా, టైంకి తినక హెల్త్ ఇష్యూస్, బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత వచ్చేసి షుగర్, ఇవన్నీ అటాక్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయాను. 2023లో సువర్ణ సుందర అనేది సినిమా వచ్చి ఉండే, అందులో నాది చివర కోట గారు కనపడ్డారు నటుడిగా. ఈయనకి సంబంధించి ఈ తరానికి చెప్పాలంటే ఒక్కసారి మీరు గణేష్ అనే ఒక సినిమా ఉంటుంది, ఓకేనా? ఇందులో అసలు నటిస్తాడు కదా, జీవించాడు. ఒక పవర్ఫుల్ మంత్రి క్యారెక్టర్. అందులో ఉన్నటువంటి విలనిజం, ఆ తెలంగాణ మాండలికాన్ని ఆయన పలికిన విధానం చూసి ఇక్కడ కూడా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా పలికిస్తాడు. ఎంత అంటే తమ్మి అన్న ఒక పదాన్ని కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం అన్నట్టు కానీ, చాలాంత చరిత్రను తమ్మి అని చెప్పటం కానీ. ఆ సినిమాలో యాక్చువల్గా తను పొలిటీషియన్గా నటిస్తున్న మూమెంట్లో తనకి డైరెక్టర్ వచ్చేసి చెప్పారంట, ఏమని, సార్ ఆసుపత్రి పేషెంట్ల మధ్య మీరు కింద పడుకోవాలండి, చేస్తారా అంటే అప్పుడు కోటా చెప్పాడంట, ఏమయ్యా పవర్ఫుల్ పొలిటీషియన్ పాత్ర ఇచ్చే చేయమన్నారు, చేశా కదా, అప్పుడు అడగలేదే, మరి ఇప్పుడేంటి, ఊరుకావయ్యా, నటన అంటే నటనే అని చెప్పేసి ఇచ్చేసిన గొప్పోడు. ఆ సినిమాలో గుండు, ఆ కన్ను వచ్చేసి భయంకరంగా ఉండేది అనమాట. ఆ క్యారెక్టర్ ఈ జనరేషన్ వాళ్ళు చెప్తున్నా, గణేష్ అనే సినిమా చూడండి, ఈ జనరేషన్ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సిన్సియర్ జర్నలిస్ట్ సమాజం కోసం పోరాడుతున్న క్రమంలో కుటుంబాన్ని ఏ రకంగా కోల్పోవాల్సి వచ్చింది, తోడబుట్టిన వాళ్ళని ఏ రకంగా అవతల వాళ్ళు చంపేశారు, రేప్ చేశారు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక సిన్సియర్గా ఉన్నటువంటి మనిషికి ఈ సమాజం ఇచ్చేది గౌరవమా లేదా వాడిని వాడుకునేద్దా, ఎంత ఈ సినిమాలో చూపిస్తారు. దట్టు పొలిటీషియన్స్ అన్నవాళ్ళు ఎంత దుర్మార్గం ఉంటారో ఈ సినిమాలో చూడవచ్చు. ఓకే, సినిమా బాగుండేది చూడండి. తర్వాత ఇక మన కోటా శ్రీనివాసరావు సంబంధించి ఆయన ఉన్నటువంటి విలనిజం, నార్మల్ సాధారణ మనిషిలాగే ఉంటూ, ఆమె సినిమా ఊహాది, అందులో ఈవి సత్యనారాయణ డైరెక్టర్. కోటా శ్రీనివాసరావు బహుశా ఈవి సత్యనారాయణ వాడినట్టు మేబీ జంజల వాడి ఉంటాడు. జంజల కామెడీ వర్షన్, ఇందులో భయంకరమైన విలనిజం. ఎంత విలనిజం అంటే మన చుట్టుపక్కల ఉండే మనుషుల్లో వీడు ఒకడు అన్నట్టుగా అనుకుని వాడిని చంపేయాలరా అన్న ఫీలింగ్ వచ్చింది. కోడలని పెళ్లి చేసుకోవాలని, ఆ కొడుకు ఉద్యోగం కోడలకు వస్తే వేరే వాళ్ళు చేసుకుంటే డబ్బంతా పోయిద్ది అని, అంత దారుణమైన దుర్మార్గంగా. తర్వాత ఆ పిష్నర్ క్యారెక్టర్లో ఇక కోటా శ్రీనివాసరావు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన 1999 to 2004 విజయవాడ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓకేనా? ఇక ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకున్నాడు, దూరం జరిగాడు. కోటా శ్రీనివాసరావు కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, వీళ్ళంతా అలాగే. తర్వాత కోటా శ్రీనివాసరావుకి 9 నంది అవార్డులు వచ్చాయి. ఓకేనా? తర్వాత కోటా శ్రీనివాసరావు గారు 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అన్నప్పుడు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 2015లో వచ్చింది. కోటా గారు లైఫ్లో ఓ రకంగా చావు నుంచి బయటపడే సందర్భం ఏదైనా ఉంది అంటే విజయవాడలో
ఆయన అంతకుముందు ఈ కృష్ణ, ఈ కాంగ్రెస్ వాళ్ళే కలగలిపి కోటా శ్రీనివాసరావుని ఎన్టీఆర్ క్యారెక్టర్లో నటింపిస్తాడు సినిమాలో. అది సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి లేనిదని ఉన్నట్టుగా చూపిస్తూ ఆయనని, ఆయన పార్టీని, ఆయన కుటుంబాన్ని ఘోరంగా చూపించారు. ఓకేనా? రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ మీద చూపించాడులే, కానీ అందులో వచ్చేసి ఘోరంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి చంద్రబాబుని చూపించాడు. అందులో ఏకంగా కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ని ముందు పెట్టేసి ఎన్టీఆర్ రోల్ ఆయనకి ఇచ్చేసి ఘోరంగా చూపించారు. దాంతో మా ఎన్టీఆర్ రోల్ నువ్వు పోషిస్తావా, అది కూడా చాలా దారుణమైన ఇదిలో పోషిస్తావని ఆయన కొట్టబోయారు. ఆల్మోస్ట్ చచ్చిపోయిన చెప్పేసి అనుకున్నాడు, లక్కీలు బతికేశాడు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఆ రోల్ చేసిన తర్వాత కోటా శ్రీనివాసరావు కనపడే సందర్భంలో బ్రదర్ అంటూ పిలిచారు తప్ప ఏమి చేయాలి. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ రోజులలో ఓ చిన్న డైలాగ్ పెడితేనో, ఓ చిన్న సీన్ పెడితేనో, ఓ చిన్న క్యారెక్టర్ పేరు పెడితేనో పొలిటీషియన్స్ తట్టుకోలేకపోతున్నారు. మరి ఆ రోజులలో ఏకంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ పెట్టే దారుణ ఆయన చూపించారు. ఆయన సరే ఆయన ఏమనలా, అది ఎన్టీఆర్. ఆనాడు రాజకీయాలు సినిమాలు అలా ఉండే. ఇక కోటా శ్రీనివాసరావు గారికి ఆంజనేయ ప్రసాద్ చెప్పేసి కొడుకున్నాడు. పాపం 2010లో అనుకుంటా దారుణమైన యాక్సిడెంట్, చనిపోయాడు పాపం. ఆయన చనిపోయిన తర్వాత ఐ థింక్ బాబుమోహన్ కొడుకు కూడా చనిపోయినాడు. ఆ తర్వాత అజరుద్దీన్ కొడుకు, ఆ తర్వాత వచ్చేసి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు, వీళ్ళంతా ఈ యాక్సిడెంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల అన్యాయం చనిపోయారు. ఇక ఆయన భార్య రుక్మిణి, ఇక ఆయనకి 2 కూతులు, పల్లవి అండ్ పావని. హ్యాపీ ఫ్యామిలీ, గుడ్. ఇక కోటా శ్రీనివాసరావు గారు బీఎస్సీ చేశారు, ఆ తర్వాత బ్యాంకులో జాబ్ చేశారు. ఈవెన్ ఆయన చదువుకునేటప్పుడు కానీ జాబ్ చేసేటప్పుడు కానీ రంగస్థలం నటుడు. ఆయన బయట నాటకాలు అవన్నీ బాగా పెర్ఫామ్ చేసేవారు. అలా చేస్తున్న ఉంట్లో ప్రాణకరి సినిమాలు ఆఫర్ రావటం చేశాడు. ఆ తర్వాత ఒడిదుడుకు ఎదుర్కొన్నాడు, కానీ మంచి క్యారెక్టర్లు పడ్డాయి, దూసుకుపోయాడు. అహనా పెళ్ళంటలో రాజేంద్ర ప్రసాద్ కన్నా కోటా శ్రీనివాసరావుకి అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. ఇక కోటా శ్రీనివాసరావు గురించి నేనేం చెప్పాలి చెప్పండి? ఎవరన్నా ఏదన్నా అంటే ఆయనకి కొంచెం అహంకారం అనొచ్చు. ఎస్, సీనియర్ నటుడు అండ్ తెలుగు వరుడు కాదని బయట ఎవరెవరో తీసుకొచ్చి నటింపు చేస్తుంటే ఆయనకు మాత్రం కోపం రాదా? అన్నాడు, ఓపెన్గా అన్నాడు. ప్రకాష్ రాజ్ గురించి కావచ్చు, పరేష్ రావుల గురించి కావచ్చు, ఓపెన్గా చెప్పాడు. ఇంకా ప్రకాష్ గురించి తక్కువ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు భాష వచ్చు కాబట్టి. భాష రాని ఎవరెవరైనా పట్టుకొచ్చి అది నటింప చేయాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ వాళ్ళు లేరా అని చెప్పి ఓపెన్గానే అన్నాడు. అండ్ అహంకారం అంటే అది అహంకారం అని అనలేము, అయినా తప్పులేదు. సో ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలి కోటా శ్రీనివాసరావు గారి గురించి? ఏం చెప్పినా తక్కువేనండి. అద్భుతమైన నటుడు, కామెడీ, విలనిజం, పౌరాణికం, ఆ డైలాగులు ఇలా చెప్పుకుంటూ పోతే బహుశా అప్పుడు అన్నప్పుడు నాగభూషణ విలనిజం, ఆ తర్వాత రావు గోపాలరావు, ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు. నాగభూషణం కానీ తర్వాత వచ్చేసి రావు గోపాలరావు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు అండ్ విలనిజం నటించున్నారు. ఇప్పుడు వచ్చేసి మన కోటా శ్రీనివాసరావు తెలుగు సినీ నటులలో ఒక అద్భుతమైన నటుడు. ఐఎమ్ షూర్ ఇటువంటి నటుడు మరలా రాడు. బాబుమోహన్తో అత్యంత సాన్నిహిత్యం, వాళ్ళిద్దరు కామెడీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. మామగారి సినిమాలు అసలు తిరుగుండదు అనమాట. సో కోటా శ్రీనివాసరావు గారు వయసు రీత్యా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈరోజు తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఇంట్లో కన్నుమూయటం జరిగింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుపుతారు. ఆయన శాసనసభ్యుడిగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అయితే ఉంటాయి. అండ్ ఇప్పటికే ప్రభుత్వ మంత్రులు 20 చాలామంది సంతాపం తెలియజేస్తారు. ఇక ఏపీ నుంచి కూడా మంత్రులు, పొలిటీషియన్ అంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. మరలా చెప్తున్నాను, కోటా శ్రీనివాసరావు లాంటి అద్భుతమైన నటుడు నాకు తెలిసి ఇక ముందు రాడు. అండ్ ఈ జనరేషన్ అన్నప్పుడు ఓ గొప్ప నటుడిని వాళ్ళకి తగ్గట్టుగా సినిమాలో చూడలేక మిస్ అయిపోయారు. నాకు తెలిసి లాస్ట్గా ఆయన పెర్ఫామ్ చేసిందంటే నాకు తెలిసి గబ్బర్ సింగ్ అనమాట, తాగుబోతు క్యారెక్టర్. మందు బాబులో మేము మందు బాబులో ఆ క్యారెక్టర్. ఇంకా చాలా చెప్పాలన్నది, ఏం చెప్తాం పాప మరణించినటువంటి వ్యక్తి గురించి ఆల్మోస్ట్ ఆల్రెడీ మొత్తం చెప్పేశారు. కోటా శ్రీనివాసరావు గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి. అండ్ ఈ జనరేషన్ మరలా చెప్తున్నా, కోటా శ్రీనివాసరావు లాంటి నటుడి గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు మీ కళ్ళ ముందు కనపడాలంటే అహనా పెళ్ళంటే ఒక సినిమా, గణేష్ అనే ఒక సినిమా, ఆమె అనే ఒక సినిమా, ఈ 3 చూడండి చాలు. ఏంట్రా బాబు ఇంత భయంకరంగా నటించాడా, బాబోయ్ నటించాడా జీవించాడా, ఇలా అనిపిస్తుంది. మరలా చెప్తున్నాను, పొలిటీషియన్స్ సినీ నటులని దారుణంగా సినిమాల్లో వాడేశారు అంటే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా కోటా శ్రీనివాసరావు.